మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మనేవారి జలాల్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్ల కొనుగోలులో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో రైతులు మంగళవారం ఆందోళన దిగారు. వారం రోజులుగా లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం రాసులు కేంద్రంలో కుట్టలుగా పెరిగిపోయాయి. అకాల వర్షాల భయంతో ఆందోళన చెందిన అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సుమారు 2.5 గంటల పాటు సాగిన ఈ నిరసనతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అన్నదాతను ఆదుకోవాలి, జై జవాన్ జై కిసాన్, వడ్లను వెంటనే కొనాలి, అధికార నిర్లక్ష్యం నశించాలి అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కళ్లంలో కాపలా కాసి కళ్ళు కాయలు కాశాయి, లారీలు రావు, తూకాలు వేరు, మేము ఎప్పుడు ధాన్యం అమ్ముకోవాలి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే ధాన్యం తడిసి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికార నిర్లక్ష్యంపై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజు, ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నర్సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. ఈరోజు సాయంత్రం నుంచే లారీలు పంపిస్తాం, ప్రతిరోజు ధాన్యం తరలింపును వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అయితే ఇచ్చిన హామీ అమలు కాకపోతే ధాన్యం బస్తాలతో కలెక్టరేట్ ముట్టడిస్తామని రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. అధికారుల హామీతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగినప్పటికీ అకాల వర్షాల భయంతో రైతుల్లో ఆందోళన మాత్రం కొనసాగుతోంది. మొన్న ఏం చెప్పారు సార్? మొన్న వచ్చి ఏం చెప్పారు సార్? మొన్న ఉండగా వెంకటేశ్వర మొన్న నేను నందుకు ఏం చెప్పారు సార్? మొన్న 5 నిమిషాలు లేరు సార్. మొన్న మీరు 5 నిమిషాలు లేరు, మొత్తం వెళ్ళిపోయారు. అయినా చూస్తామా మళ్ళీ మరికొంతం తహసీల్దార్ నాకు ప్రాబ్లం చేస్తుంటారు అక్కడ మొత్తం. ఆయన ఇప్పుడు మన దగ్గరకు పోయిన లారీలన్నీ ఆయన దించుకుంటుండు. ఇక్కడ వరిగుంతం లారీలన్నీ బ్లాక్ చేసి పెట్టి డ్రైవర్ కూడా ఇప్పుడు లారీ కాంట్రాక్టర్ ఫోన్ చేసి డ్రైవర్ ఇబ్బంది పెడుతున్నాడు సార్. మాట్లాడితే కాదు ఇప్పుడు నన్ను ఇక్కడ కొట్టేటటువంటి పరిస్థితి. కొట్టిరు సార్ ఇక లైన్ లో ఉంటారు, మాట్లాడండి సార్. అర్థం చేసుకోరా చూసావు కదా, ఆయన తహసీల్దార్ ఇబ్బంది చేస్తా, నేనేం చేసుకోలేదు. నేను దింపిస్తా. లారీలు మాత్రం సాయినాథ్ రైస్ మళ్ళీ ట్రాక్టర్ అంటే ఒక ట్రాక్టర్, ఒక ట్రాక్టర్, 2 ట్రాక్టర్ మీ ఇష్టం. ఇక గుల్చారం తహసీల్దార్ అని కాదు మరి. ఇప్పుడు మరి మీరు ఆ పక్కన పెట్టేసి ఆ డ్రైవరే ఫోన్ చేసి నాకు ఇప్పుడు సార్ ఆపుతుండు అని. మరి ఇప్పుడు ఎట్లా? మరి ఇప్పుడు నా ప్రాబ్లం కూడా సాల్వ్ కావాలి కదా. 2 అక్కడ మీరు 1 తీసుకోవాలని చెప్పిన కదా. సీనియారిటీ ప్రకారం ఉంటే మీరు 2 తీసుకొని మాది 1 పంపించండి. లేదంటే మొత్తమే వద్దంటే మేము అడితే మొత్తం వద్దంటే అసలే పంపించాం సార్. సార్ మొత్తం పంపించద్దంటే పంపించాం సార్. గ్రామంలో మొత్తం 3 సీరియల్ నడుస్తుంది. 2 లారీలు అయినాయి. మొత్తం పోవాలంటే ఎంత టైం పడుతుంది? మళ్ళీ కాలం వచ్చింది, వానలు పడితే అవి కూడా మొలకలు వస్తాయి. మాకు పూర్తిగా నష్టం జరుగుతుంది. ఈ నష్టం మీ గవర్నమెంట్ వర్తిస్తుందా? ఎవరు భరిస్తారు? మా రైతుల మీదే పడుతుంది బాధ్యత అంతా. రైతులు ఎట్లా బతకాలి, ఎట్లా చేసుకోవాలి? మరి ఉరి పెట్టుకునే బాధ్యత ఇంకేం కావాలన్నా బతకాలి. ఒడ్లు పండించాలి, మందు డబ్బులు తెచ్చుకొని నేనే కూర్చుంటాం. మళ్ళీ 2 రోజులలో లేవకపోతే ఎవరు లేరు. చాలా ముసలి వ్యవసాయం చేస్తున్నారు. బాగా ఎట్లా చెప్పుంటే ఇప్పటికీ ఒక లారీ
అంట కొడుకులు జలాల్పురం ఎందుకు ఆగిపోతుంది చెప్పండి. ఏమో వాళ్ళు చెప్పారు, ఆడి మనుషులు మనుషులు వస్తలేదు తెలుసా. మేము ఎంత కష్టపడి ఆడేలో బాధలు తెలుస్తున్నాయా. 1000 అంటే 1000 పెట్టాం, 1500 అంటే 1500 ఇస్తున్నాం. ట్రాక్టర్లకు ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తున్నాం. అన్ని లెక్క పడితే మాకు రూపాయి చేరుకోవచ్చు. ఎక్కడి అక్కడే పాసాలు చేస్తున్నారు. ఐకేట్ పెడతారు, బంద్ చేస్తారు. అన్ని బంద్ చేస్తే ఎట్లా మరి? లేకుంటే ఇప్పుడు ఓటు కొనుగోలు కొట్టలేదు. ఎవరు కొట్టలేదు ఇప్పుడు? అదే కోపటాలు కొట్టుకుంటారు కదా. ఐకేట్ పెట్టకపోతే ఈ 3 ఏళ్ళ పోరాడికి ఐకేట్ ఖర్చులకు అని పోయాలంటే అని వస్తుంది. వర్షాలు పడుతుంది. 20 రోజులైంది మాకు కోసి. ఒక ట్రాక్టర్ పోయి 7 రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా ఖాళీ కాలేదు. వెంటనే కొనాలని మేము కోరుతున్నాం. 1 రోజులైంది మేము కుప్పలు పోసి 1 రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా కాల్ చేసుకున్నాం. మళ్ళీ తుకాలు పోసే టైం వస్తుంది. రోజు 20 తారీఖు రోజు వస్తుంది. వర్షాలు పడుతున్నాయి. ఇంతవరకు ఖాళీ పరిస్థితి లేదు. ఎంఆర్ఓ రాలేడు, తహసీల్దార్ రాలేడు, విఆర్ఓ రాలేడు, ఎవ్వరు కూడా రాలేరు. వాళ్ళు అక్కడనే నిద్రపోతున్నారు. ఇక్కడ నిర్లక్ష్యం ఉంటారు. రైతులు పట్టించుకుంటారు. మానవుడు ఎవ్వరు లేడు. అయితే వడ్లు సెంట్రల్ అధికారులకు అందరికీ నమస్కారం. వడ్లు సెంటర్లో తెచ్చి 1 నెల అవుతుంది. ఒక 3-4 లారీలు వెళ్ళి అవి దింపలేరు అవి ఇప్పటికి కూడా. మళ్ళీ కూడా లారీలు రావడం లేదు. మేము మా జలాల్పూర్ రైతుల తరపున మేము ట్రాక్టర్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ అవి దింపుకోవాలి, అది కూడా వెళ్తూ దాటిపోవద్దు అనేది మా యొక్క. ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. మే 25కి రోని వస్తుంది. తుకాలు పోసే టైం వచ్చేసింది. ఆ తుకాలు పోసే టైం కూడా మాకు డబ్బు వచ్చేది. మాది మండేవారి జలాల్పూర్ గ్రామం నుంచి రైతుల 1 నెల రోజులు అవుతుంది. ఈ గత నెల 22 తారీఖున కోసినటువంటి ఒడ్ల కుప్పలు ఇప్పటి వరకు కూడా 2 లారీలు మాత్రమే, 2 నుంచి 3 లారీలు మాత్రమే పోయినాయి. ఆ పోయిన లారీలు కూడా దించుకునే స్థితిలో ఈ గవర్నమెంట్ ప్రభుత్వం లేదు. తప్పకుండా ఈ యొక్క 20 రోజులలో ఏవైతే ఒడ్లు ఉన్నాయో అవి ఒడ్లను